హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ల్యామ్ పొటాటోతో బిర్యానీ పులావ్ రైస్ చేయడం నేర్పిస్తాను. దానికి కావాల్సినవి 4 ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి. ఇది చూడొచ్చు మీరు, ఈ మసాలాలు. ఆ తర్వాత చిల్లీ పౌడర్, ఉప్పు. ఇది మళ్ళీ చూస్తున్నారు కదా, ఈ మసాలాలు వేస్తారు. ల్యామ్ మాంసము నీట్గా కడుక్కొని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కూడా వేడి అవుతా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ మసాలాలు వేయచ్చు. ఏలకలు, లవంగాలు, పెద్ద ఏలకాయ అంటారు కదా అది. ఆ తర్వాత సినిమన్ స్టిక్స్, ఉల్లిపాయలు మొత్తం వేసి, కావాలంటే అందులో కాస్త ఉప్పు కలిపి మూత పెట్టి వేగనిస్తే తొందరగా వేగిపోతాయి. నేను మర్చిపోయి వేయలేదు. ఇవి ఇంట్లో లేవనుకోండి, సినిమన్స్, ఏలక్కాయలు, తర్వాత లవంగాలు, అవి లేకపోతే కూడా ఏం పర్వాలేదు. అవి లేకపోయినా కూడా మనం వంట చేసుకోవచ్చు కాబట్టి ఉంటే వేయచ్చు, లేకుంటే అవాయిడ్ చేయండి. అవసరమని ఏం లేదు, ఉంటే వేయండి, లేదంటే లేదు. తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ వచ్చి నేను ఫ్రెష్ నూరుకోలేదు, రెడీమేడే ఉంది కాబట్టి అవే వేసేసాను నేను, 3 చెంచాలు. ఇప్పుడు మాంసం కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు చూడొచ్చు, మీడియం గ్యాస్లోనే వంట చేయాలి. ఎందుకంటే కింద తగలకుండా మూత పెట్టి మనం వండినప్పుడు ఒకవేళ ఎక్కువ మంట అయితే కాలిపోతుంది, అందుకనేసి. ఇప్పుడు వచ్చి మిర్చీలు, ఈ పుదీనా ఆకులు, రెడ్ చిల్లీ, ధనియాలు, మొత్తం మసాలాలు కలుపుకుందాం. ఇవి ఏవి కొలతలంటూ ఏమీ లేదు, మనకి ఎంత అవసరమైతే అంత వేసుకోవాలా. మాంసం కూడా నేను కొలతగా తీసుకోలేదు, ఇంట్లో ఉన్నదానికే క్లీన్ చేసి వేసుకున్నాను అంతే. ఈ పుదీనా ఆకులు కూడా ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువే వేయచ్చు, లేదనుకుంటే ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిదీ కొలత చేసి ఇంతే వేయాలా అంతే వేయాలా అని ఏం లేదు, ఉన్న దాంట్లో చేసుకోవచ్చు. టమాటో ప్యూరీ వేసిన టమాటాలని, 1/2 కేజీ టమాటాలతో బ్లెండర్ తీసుకొని బ్లెండ్ చేసుకొని ప్యూరీగా దాన్ని నేను యాడ్ చేసినాను. మీరు కావాలంటే టమాటాలు కోసి కూడా వేసేయచ్చు, నేను బ్లెండ్ చేసి వేసేసినాను.
ఉప్పు తగినంత వేసుకోండి. మీకు రుచిని బట్టి ఎంత వేయాలనుకుంటే అంత వేయచ్చు. మాంసం ఆల్మోస్ట్ ఉడికిపోయింది అని మీకు తెలిస్తే అప్పుడు ముక్కాలు భాగం మాంసం ఉడికిన తర్వాత ఈ దుంపలు యాడ్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు, స్టార్టింగ్ నుంచి మీడియంలోనే ఉంది మంట. ఇప్పుడు మాంసం కూడా ఉడికిపోయింది అని చెక్ చేసుకొని ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మీకు రుచికి తగినంత ఉప్పు. ముక్కాలు భాగం మాంసం ఉడికిన తర్వాత మీరు పొటాటోస్ని యాడ్ చేసుకోండి. మంట మాత్రం మీడియంలోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మాంసం బాగా క్లీన్గా ఉడికిపోయిందని తెలుసుకుంటే బియ్యం యాడ్ చేయాలి అన్నమాట. మీరు చెంచాతో కట్ చేస్తే మాంసం సపరేట్ అయితే ఉడికిపోయినట్లే. కాబట్టి ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకుంటాం. నేను 10 టీ కప్పుతో 10 కప్పులు బియ్యం తీసుకొని అరగంట ముందే నానబెట్టుకున్నాను. పది కప్పులు బియ్యంకి ఏ కప్పుతో అయితే మీరు బియ్యం తీసుకుంటారో అదే కప్పుతో 15 కప్పులు 15 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా మళ్ళీ మీరు టేస్ట్ చేసి తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 15 కప్పు వాటర్లో 1 కప్పులో కొంచెం నీళ్లు ఉంచుకొని దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసినాను. దాంట్లో 1 నిమ్మపండు రసం పిండుకొని దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. బియ్యం ప్రత్యేకించి దానికంటూ వేరే బియ్యం ఏమీ లేదు. మీరు ఏదైతే ఇంట్లో వండుకుంటారో, ఏ బియ్యం అయితే నార్మల్ ఎవ్రీడే వండుకొని తింటారో అదే బియ్యంతో కూడా ఇట్లా చేసుకోవచ్చు. మేము కూడా అంతే, మేము రోజు వండుకునే బియ్యంతోనే చేసేసుకుంటాం. అడుగు తగలకుండా ఆ జల్లెడ పెట్టి దాని మీద ఇది ప్యాన్ పెట్టినాను. ఇప్పుడు వచ్చి నీళ్ళు చివరిసారిగా గుడ్డ పెట్టి దానికి మూత పెట్టాలి కాబట్టి ఫాయిల్ లేకుంటే మంచి నీట్గా ఉండే గుడ్డ కూడా దాని మీద వేసి మూత పెట్టేయచ్చు. మంట ఒక 5 నిమిషాలు మీడియంలో ఉంచి ఆ తర్వాత లో చేసేసి 20 to 25 మినిట్స్ ఉంచితే అన్నం రెడీ అయిపోతుంది. మీరు చూడొచ్చు, రంగులు వచ్చి ఫాయిల్ పెట్టే ముందు చేత్తో అలా నేను చల్లుకున్నాను అన్నమాట.
చెయ్యి అద్ది కలర్లో చేత్తోనే అలా పైన పైన చల్లినాను, ఎందుకంటే చూడడానికి కలర్ ఉంటుందనేసి. మీరు కూడా కావాలంటే అలా చేయొచ్చు. అంతే, పలావ్ రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు, మసాలాలు ఏమీ లేదు. కొంతమంది పెరుగు వేస్తారు, మేమేమీ వేయలేదు. మీరు కావాలనుకుంటే నట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం వంటివి కొంచెం ఫ్రై చేసి దాని మీద వేయచ్చు. మా ఇంట్లో తినరు కాబట్టి నేను వేయట్లేదు. థ్యాంక్ యూ, బాయ్.